హలో అండి అందరికీ. ఈరోజు వెల్లుల్లి గుడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. నోటికి ఏదైనా రుచిగా తినాలనిపించినప్పుడు స్పైసీగా ఉండాలంటే ఇలా ట్రై చేయొచ్చండి. చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లేట్ ఎందుకు, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక ప్లేట్లోకి అయితే చూపిస్తున్నాను కదండి. జీలకర్ర, అలాగే ఉప్పు, కారం, పసుపు, అలాగే వెల్లుల్లిపాయలు ఇవి తీసుకొని రోట్లో కానీ మిక్సీ కానీ పట్టించుకోవాలండి. ఇలా మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా పట్టుకోవాలి. ఇలా పట్టిన దాన్ని పక్కన పెట్టుకొని వేరొక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ అనేది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన వెల్లుల్లి కారాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. వెల్లుల్లి కారం అనేది వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి. ఇలా సిమ్లో పెట్టుకోకపోతే మాడిపోతుందండి. ఇలా సిమ్లో పెట్టుకొని వెల్లుల్లి కారం అనేది కడాయిలో అంచుల వరకు మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆమ్లెట్లు ఇందులో వేసుకోవాలండి. నేనైతే 2 ఆమ్లెట్లు వేసుకున్నాను. మీకు నచ్చినన్ని ఆమ్లెట్లు మీరు వేసుకోవచ్చు. ఇలా ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఆమ్లెట్ అనేది కదపకూడదండి గరిటెతో. గరిటెతో కదపకుండా దీనిపై మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు కదపకుండా ఉంచినట్లయితే లో ఫ్లేమ్లో ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది. వెల్లుల్లి గుడ్డు అయిపోతుందండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా నోటికి చాలా రుచిగా ఉంటుంది. ఇది కారంగా స్పైసీగా ఉంటుంది. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇదైతే తినడానికి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.